రాజకీయ వేదికపై మాటల తోటాలు పేలుతున్న ఈ రోజుల్లో చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్. మా ప్రభుత్వం వచ్చిందంటే నా వెంట్రుకు కూడా పీకలేరు, గుర్తుపెట్టుకో అనే వ్యాఖ్యలు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కించింది. ఈ వ్యాఖ్య కేవలం ఒక నాయకుడి ఆవేశపూరిత స్పందన మాత్రమే కాదు, రాబోయే రాజకీయ సమీకరణాలకు సంకేతంగా కూడా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారానికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చే ధైర్యం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏర్పడే అసహనం, ఈ రెండింటి మేళవింపే ఈ తరహా మాటలకు కారణమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. జగన్ ఈ వ్యాఖ్యల ద్వారా తమ మాస్ బేస్ను ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. మా ప్రభుత్వం వచ్చిందంటే అనేక మాటల్లోనే అధికారంపై నమ్మకం తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసం స్పష్టంగా వ్యక్తమవుతుంది. అదే సమయంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన ఈ హెచ్చరిక గత పాలనలో జరిగిన రాజకీయ కక్షలు, వ్యక్తిగత ఆరోపణలు ఇంకా పూర్తిగా చల్లారలేదన్న సంకేతాన్ని ఇస్తుంది. ఇది రాజకీయ పోరాటం కేవలం విధానాలపై కాకుండా వ్యక్తుల మధ్యకు కూడా చేరిందని చూపిస్తుంది. మరోవైపు చంద్రబాబు రాజకీయ అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యం జగన్ వ్యాఖ్యలకు తక్షణ స్పందన ఇవ్వకపోయినా ఈ మాటలు భవిష్యత్తులో రాజకీయ ప్రచారంలో ఆయుధంగా మారే అవకాశం ఉందని, ఇట్లాంటి వ్యాఖ్యలు సాధారణంగా మాస్కు ఉత్సాహంగా ఇస్తాయని, కానీ మధ్యతరగతి న్యూట్రల్ ఓటర్లలో మాత్రం సందేహాలను కూడా రేకెత్తిస్తాయి. పాలన గురించి మాట్లాడాల్సిన సమయంలో హెచ్చరికల భాష వాడడం ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం బయటపెట్టడమా లేక తన బలాన్ని సమర్థించడమా అన్నది స్పష్టంగా చెప్పలేము. కానీ రాజకీయంగా చూస్తే ఇది ఒక రకమైన మానసిక యుద్ధం. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం, తన కేడర్ను కదిలించడం, మీడియా దృష్టిని ఆకర్షించడం, ఈ 3 లక్ష్యాలు ఒకేసారి సాధించాలన్న ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం ద్వారా జగన్ కోరుకున్న ప్రచారం పెద్దగా ఖర్చు లేకుండానే జరిగిపోయింది. అయితే ప్రజలు చివరికి మాటల కన్నా పనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరు ఎంత గట్టిగా హెచ్చరికలు చేసినా ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపించలేకపోతే ఆ మాటలు కాలక్రమంలో విలువలు కోల్పోతాయి. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు ఒక మాస్ డైలాగులుగా కనిపించినా రాబోయే రోజుల్లో దాన్ని ఆయన ఎలా న్యాయపరుస్తారన్నదే అసలు పరీక్ష. రాజకీయ చర్చలు ఇట్లాంటి మాటలు చాలానే వచ్చాయి, కానీ చివరికి ప్రజల తీర్పే తుది హెచ్చరికగా నిలిచిందన్న వాస్తవాన్ని ఏ నాయకుడు మర్చిపోలేడు.